ఇండ్లకు మరొకసారి సర్వే జరగబోతుంది. అది సర్వే కావచ్చు, లేదంటే వెరిఫికేషన్ రూపంలో కావచ్చు. అరే గిదేంది మళ్ళీ గిట్లాంటి ముచ్చట చెప్తున్నావు అని మీరు అనొచ్చు. ఎస్, అంటే ప్రజాపాలనతోటి మేము దరఖాస్తులు ఇచ్చినాం. దాని తర్వాత ఇంటింటా సర్వే అని వచ్చిర్రు. ఏది ఆ రోజు ఇంటికి వచ్చిరు కదా. బీసీ కుల గణన సర్వేలో కూడా ఎవరికి సొంత ఇండ్లు ఉన్నాయి, ఎవరు అద్దిళ్ళలో ఉంటున్నారు, సొంత ఇళ్ళలో ఉంటే ఎన్ని గజాల జాగాలో ఉంది, లేదంటే ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఉంది, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, లోన్ తెచ్చుకుంటే ఎక్కడి నుంచి లోన్ తెచ్చుకున్నారు, అప్పు చేస్తే ఎంత అప్పు చేసిరు, ట్రాక్టర్లు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలేని ఉన్నాయి, ఇవన్నీ కూడా మట్టి మశానం పాడు మొత్తం ఇంటింటి సర్వే చేసిరు. దానికి అందుకే చెప్పిరుగా అది కుల గణన ఆర్థిక సామాజిక రాజకీయ సర్వే అని పేరు పెట్టి చేసిరు. పూర్తి సమాచారాన్ని కూడా సేకరించారు కదా. మీరు కూడా ఇదే మాట అంటారు. అది మళ్ళీ గదేంది మొన్ననే కదా ప్రజాపాలన కాకుండా మళ్ళీ మన గ్రామ సభలు పెట్టి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ సర్వే చేసిర్రు, మేమందరం కూడా రాసిచ్చినాము సొంత ఇల్లు ఉందా లేదా, లేకపోతే జాగుందా లేదా అని. మీరెన్ని చెప్పినప్పటికీ కూడా రేవంత్ అన్న ఏం చేయాలో అదే చేస్తాడు. ఎందుకంటే రేవంత్ అన్నకు మన ప్రజల మీద గంత ప్రేమ ఉంది కాబట్టి. అంటే మీరు ఇంకో మాట అంటారు, అంటే ఏంది మీరు సర్వేల పేరుతో కాలయాపన చేస్తారా అనే మాట కూడా మీరు అడగొచ్చు కదా. ఏమబ్బా అది నాకేం తెలియదు, కానీ రేవంత్ అన్న మాత్రం మళ్ళీ కూడా ఒకటి పెట్టిండి. ఏం పెట్టిండంటే మళ్ళీ సర్వే చేస్తాడు, మళ్ళీ వెరిఫికేషన్ అసలు మీకు ఇవ్వాలనా వద్దా. వీటిని ఏం చేసిరంటే ఒక 3 విభాగాలుగా విభజించారు, ఒక 3 క్లస్టర్స్గా విభజించారు. ఒకటి L1, L2, L3. ఈ మాట మీకు ఎక్కడో ఇన్నట్టు అనిపిస్తుంది కదా. ఎస్, ఎక్కడింటారు ఈ L1, L2, L3? మనకు తిరుపతి దర్శనాలలో L1 దర్శనాలు, L2 దర్శనాలు అని మీరు వింటుంటారు కదా. ఎస్, గట్లనే ఈ L1లో ఏం చెప్తారు అని అంటే సొంత స్థలం ఉన్న వాళ్ళు L1 అంటే జాగా ఉండి ఇల్లు ఉండదు. సో అట్లాంటి వాళ్ళు కట్టుకోవడానికి జాగా మీకు ఒక 5 లక్షలు ఇస్తామన్నారు కదా. సో అది కూడా మీకు దశల వారీగా మీరు పునాది వేసినప్పుడు కొంత, బేస్మెంట్ లేపినప్పుడు కొంత, గోడలు లేపినప్పుడు కొంత, చెత్త పోసినప్పుడు కొంత, ఇట్లా దాని స్టెప్ బై స్టెప్లో మీకు ఆ పైసలు అనేవి 5 లక్షల రూపాయలు ఇస్తారన్నమాట. ఈ రెండోది ఏంటంటే స్థలము ప్లస్ ఇల్లు లేని వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ సొంత స్థలం ఉన్న వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు కొంచెం పెంకుటిల్లో ఏదో ఒక దాంట్లో ఉంటారు పక్కన. అంటే ఇల్లు అంతా కూడా ఆల్రెడీ పాడుపడి ఉంటుంది, ఇంకా ఎప్పుడో రేపో మాపో కూలిపోతుంది, కానీ వాళ్ళకి స్థలం ఉంటుంది కట్టుకోనిక. లేదు ఆ పాతిల్లును పడగొట్టైనా సరే ఆ ప్లేస్లోనైనా వీళ్ళు ఇల్లు వేసుకుంటారు. సో వీళ్ళని L1గా డిసైడ్ చేసిరు. రెండోది ఏం చేసిరు, వీళ్ళకి ఇల్లు ఉండదు, జాగా ఉండదు. పోనీ అంటే ఇల్లు ఉండదు, జాగా ఉండదు అని అంటే పోనీ ఇప్పుడు పాతింట్లో ఉన్నారు, ఆ పక్కన ఏదైనా జాగా ఉందా అని అంటే వీళ్ళకి అది లేదు, ఇది లేదు, ఏమీ లేని వాళ్ళని ఏం చేసిరంటే L2 కింద విభజించిరు. ఇక మూడోది వచ్చి ఏం చేసిరు కదా, అద్దింట్లున్నారా లేకపోతే అద్దింట్లున్నారా, రేకుల, పెంకుటిల్ల, వీటిని ఒక రకంగా విభజించరు. ఈ 3 రకాలుగా విభజించి ఏం చేస్తారనంటే సో అప్పుడు ఎవరికి ఏంటి అనేది ఈ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. సో దీనంతా ఏం చేసిరానంటే మరోసారి వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలనేసి హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ మీరు అనొచ్చు ఇదేంది మళ్ళీ మొదటికే వచ్చిందా అని అంటారు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. బండ కింద చేయబడ్డాం కంట దాన్ని ఏం చేస్తాము, పర్రమని లాగలేము, ఉంచలేము. లాగితే ఒక బాధ, అట్టే పెడితే ఒక బాధ. సో ఏం చేయాలి, బండ కింద చేయబడ్డాక ఇక తప్పదు మనకు. ఇక దాన్ని మెల్లగా దాన్ని తీసుకోవాలి. అట్లుంది ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి. వెరిఫికేషన్లు, సర్వేలు, వెరిఫికేషన్ అంటే అర్థం కావచ్చు, మళ్ళీ సర్వే అన్నట్టు ఇది. అంటే మీరు మొన్న ఇచ్చిన వాటిని ఏం చేస్తారనంటే అంటే ఇప్పుడు ఎవరికి ఇండ్లు కావాలనేది మళ్ళీ గదే కదా. వెరిఫికేషన్కి ఇప్పుడు సర్వేకి ఏం తేడా ఉందని మాట్లాడొచ్చు. అయితే ఇప్పుడు మీరు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అసలు మీరు దానికి సూటబులా కాదా, మీకు ఇల్లు ఇవ్వాలన్నా వద్దా అనేది వెరిఫికేషన్ చేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, అమ్మో ఇట్లా చేస్తే ఏమవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారు, వాళ్ళ బంధువులకు, ఆ లీడర్, లోకల్ లీడర్ ఎవరైతే ఉంటారో, లేదంటే ఆ కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యే ఎవరు ఉంటారో, లేదంటే సర్పంచులు ఉండొచ్చు, అంటే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకే ఇచ్చుకుంటారు కదా, మాకెట్లా న్యాయం జరుగుతుంది అని అంటారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలా. ఇక్కడ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారనేది వాళ్ళు చెప్తున్న మాట. అందుకనే వీళ్ళు ఏం చేసిరు, ఒక 3 క్లస్టర్లుగా విభజించి L1, L2, L3
సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక వెరిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. సర్వే చేసిరు, సర్వే అనుకోండి, వెరిఫికేషన్ అనుకోండి, మళ్ళీ మీ ఇండ్ల కాడికి వచ్చి మీకు బర్రె ఉందా, గొర్రె ఉందా, ఏనుగుందా, కప్పు ఉందా, కాట్రా ఉందా, ఏ ఒకటి అడుగుతారు. దాంతోపాటు నీకు ఇల్లు ఉందా, జాగుంటే ఏడుంది, ఈ ఇల్లు ఉండగా నీకు ఇల్లు బాగానే ఉంది కదా, దీన్ని బాగానే ఉంచుకోవచ్చు కదా అంటాడా, లేదా నీకు అప్పు ఎంత ఉంది అంటాడా, నీకు భూమి ఎంత ఉంది, ఇవన్నీ చూసి అసలు నీకు ఇందిరం ఇల్లు ఇవ్వాలనా వద్దా అనేది డిసైడ్ చేస్తారన్నమాట. అందుకే జర గాబరా కాకుండ్రి. ఎందుకంటే ఇలా మేము మొన్న పోయినాం కదా గ్రామ సభలు, అలా చెప్పుడు ఏంది అని అంటే అందరు చెప్పేది ఏంది, మాకు రేషన్ కార్డు కావాలి, ఇందిరం ఇల్లు కావాలి. రేషన్ కార్డు ఫస్ట్ సిరీస్లో ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ఇందిరం ఇల్లు వస్తుంది. ఇందిరం ఇల్లు ఉంటే రేషన్ కార్డు కాదు కదా. సో అందుకనే రేషన్ కార్డు, ఇందిరం ఇల్లు. సో ఈ రెండు జారీ చేసే ప్రక్రియలో వాళ్ళు కూడా మరి చాలా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ఇవన్నీ చూసుకొని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్తారు. మరి నిజమైన లబ్ధిదారుల చెంతకి ఇండ్లు వస్తాయా రావా అనేది వేచి చూడాలి. అసలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా మనం చెప్పలేము. కాకపోతే మళ్ళీ ఒక సర్వే, మళ్ళీ ఒక వెరిఫికేషన్ అయితే జరగబోతుంది.